ఎస్, ఒక్కరొక్కరుగా జారిపోతున్న పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలను గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మరం చేశారు. నిన్న ఎర్రవెల్లికి కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించుకొని బుజ్జగించారు. పార్టీలో కొనసాగితే మంచి భవిష్యత్తు ఉంటుందని, భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. ఇవాళ రెండో రోజు కూడా అదే రకమైన ప్రయత్నాల్లో కేసీఆర్ నిమగ్నమయ్యారు. ఫామ్ హౌస్కు నిన్న హాజరు కాని ఎమ్మెల్యేలను మళ్లీ ఇవాళ పిలిపించుకుంటున్నారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో కొనసాగాలా చేయడానికి వారిని ఒప్పించేలా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎర్రవెల్లికి హైదరాబాద్ నుంచి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, అదే రకంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాసేపటి క్రితమే ఎర్రవెల్లి చేరుకున్నారు. మరికొందరు కూడా ఇంకాసేపట్లో అక్కడికి చేరుకునే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఇంకాసేపట్లో కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా గత పరిణామాలు ఆకర్షణను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. మరి ముఖ్యంగా లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిణామాలు చూస్తున్నాం. 2 రోజుల వ్యవధిలో ఇద్దరు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, అదే రకంగా బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి 2 రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో వెంటనే అప్రమత్తమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒకవైపు ఈ విషయంలో న్యాయ పోరాటాన్ని ప్రారంభించాలని, దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటూనే ఇంకోవైపు స్పీకర్ మీద ఎవరైతే అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లు ఫైల్ చేసినా కూడా ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదో వారి మీద వేటు వేసేలా చర్యలు తీసుకునే రకంగా ఒకవైపు స్పీకర్ మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఇంకొక వైపు న్యాయ పోరాటాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూనే ఇప్పుడు మిగిలి ఉన్న ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కు ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలా మెరుగుపడుతుంది పార్టీ పరిస్థితి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత దశలో కూడా బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది, భవిష్యత్తు మన పార్టీదే అని చెప్పే విశ్వాసం కల్పించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధానంగా కేసీఆర్ నిన్న 7 ఎమ్మెల్యేలు, అంటే తన కుటుంబంలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాకుండా మరో 7 ఎమ్మెల్యేలు నిన్న హాజరయ్యారు. మిగిలిన వారు ఎందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది. మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్ అకౌంట్లో 33 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఈ 3 కేసీఆర్, కేటీఆర్, హరీష్లను మినహాయిస్తే మిగతా 30 మందికి గాను కేవలం 7 మాత్రమే నిన్న హాజరయ్యారు. మిగతా వారి పరిస్థితి ఏంది అన్న అనుమానాలు, చర్చలు కొనసాగిన పరిస్థితి. మిగిలిన వారు పార్టీ నుంచి వెళ్లిపోతారా, కాంగ్రెస్ పార్టీలో చేరతారా అన్న చర్చలు కొనసాగాయి. వీరిలో గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లారా, వ్యక్తిగతంగా ఆయన ఈడీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆ విషయంలో న్యాయ కోవిధులను సంప్రదించడానికి ఆయన ఢిల్లీ వెళ్లారా, లేకపోతే బీజేపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ చేరడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించాలా ఢిల్లీ వేదికగా అన్న చర్చలు కొనసాగాయి. అదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో అవినీతి ఆరోపణల వివాదంలో నిమగ్నమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఆ విషయంలో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరిని మినహాయిస్తే మిగిలిన వారు ఎందుకు వెళ్ళలేదు? మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన చాలా మంది వెళ్ళకపోవడం, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, కాళే యాదయ్య కావచ్చు, అదే రకంగా మల్లేశం అంబర్పేట ఎమ్మెల్యే కావచ్చు, ఇటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇలాంటి వారంతా వెళ్ళకపోవడం మీద చర్చలు కొనసాగుతున్నాయి, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో రోజు ఫామ్ హౌస్ వేదికగా, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ కీలకమైన భేటీ నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఈ భేటీ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అదే రకంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేరుకున్నారు. మరికొందరు కూడా ఇంకాసేపట్లో చేరుకునే విషయం కనిపిస్తుంది. అక్కడ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఫామ్ హౌస్ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, కేసీఆర్ ఏ అంశాలను చెప్పడం ద్వారా ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు? మనకందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిని అనర్హత వేటు వేయడానికి ఒకవైపు స్పీకర్ మీద ఒత్తిడి తీసుకురాబోతున్నారు. స్పీకర్ను కలిసేందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న ప్రయత్నాలు చేశారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడంలో డిలే చేస్తున్నారు. ఎవరైతే గతంలోనే 3 నెలల క్రితం దానం నాగేందర్ మీద అనర్హత పిటిషన్ ఫైల్ చేశారు, ఆ విషయం కోర్టు కూడా వెళ్లిన పరిస్థితి. రేపు 27వ తేదీన దీనికి సంబంధించి కోర్టు ముందు హీరింగ్ రాబోతుంది. ఇంకొక వైపు ఈలోగా మిగిలిన వారి మీద కూడా, అంటే తాజాగా చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి, అదే రకంగా డాక్టర్ సంజయ్ల మీద కూడా మళ్ళీ పిటిషన్ ఫైల్ చేసేందుకు, స్పీకర్ను కలిసేందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాకపోతే స్పీకర్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నిన్న కొంతమందితో భేటీ అయ్యారు, ఇవాళ మరికొంతమందిని ఫామ్ హౌస్ కు పిలిపించుకున్న పరిస్థితి. ఇవాళ ఎవరెవరు హాజరయ్యారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు, మహేష్. ఒకసారి మాట్లాడదాం. మహేష్, మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇవాళ ఎవరెవరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్, ఇప్పటికే ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకరొకరు 5 ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందులో భాగంగా
ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసం తన ఫామ్ హౌస్ కు తీసుకొచ్చి ఒక జరుగుతున్న పరిణామాలపై రాబోయే రోజుల్లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉండాలి తప్ప పార్టీ మారాల్సిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం ప్రజల్లో వారికి స్పందన అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా అంటే పార్టీ విడాల్సిన పరిస్థితి ఉండద్దు అని చెప్పి ఇప్పటికే కేసీఆర్ తన యొక్క ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను కూడా పిలిపించుకొని ఇప్పటికే బుజ్జగించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వీరందరినీ కూడా ఏదో రకంగా ఈడీలతో పాటు ఎరవేస్తూ వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఉద్దేశం కొద్దీ ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఇటువంటి షాక్ కలగడం, ఇది అంతర్గతంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు రాబోయే రోజుల్లో మా పైన కూడా ఈడీ దాడులు చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఇప్పుడే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలు చేయడానికి సన్నద్ధమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే తన ఫామ్ హౌస్ గజ్వేల్లో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కూడా మంత్రులను మాజీ మంత్రులను కూడా పిలుచుకొని ఎమ్మెల్యేలను కూడా పిలుచుకొని ఉదయించే ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి. ఈ రోజు మాత్రం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంబంధించిన వాళ్ళను కూడా 3 ఎమ్మెల్యేలు రావడం. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 12 మంది ఎమ్మెల్యేలు హరీష్ రావు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు అందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చెప్పవచ్చు. రైట్. ప్రధానంగా గ్రేటర్ మున్సిపాలిటీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు గైర్హాజరవడం మీద ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీ అబ్జర్వేషన్ ఏమిటి? అంటే హైదరాబాద్ పరిస్థితి చూసుకున్నట్లయితే అభివృద్ధి అంశమే ఎజెండాగా ఎమ్మెల్యేలు ఇప్పుడు మా యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు మా పార్టీ మారాల్సి ఉన్నదని కూడా మాకు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇంకా 5 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి మా నియోజకవర్గం డెవలప్మెంట్ ముఖ్య ఉద్దేశం కొద్దీ మేము పార్టీలో మేము నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీ మారే ఆలోచననే అంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళు రేవంత్ రెడ్డికి ఇప్పటికే కలుస్తున్నట్టు కూడా మనకు విశ్వసనీయ మార్గాల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి ఉందని చెప్పి ఉద్దేశం కొద్దీ కేసీఆర్ వాళ్ళను ఖచ్చితంగా తీసుకోవద్దు, అంటే పార్టీని వీడద్దు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కరెక్ట్ లేకపోవడం వల్లనే రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో సంబంధించిన వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు పరిస్థితి. అప్డేట్స్ ఓవరాల్గా గ్రౌండ్లో పరిస్థితి చూస్తే నిన్న 7 కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు కాకుండా మరో 7 నిన్న హాజరయ్యారు. మిగిలిన వారు ఎందుకు హాజరు కాలేదు అనే విషయంలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. వారంతా కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్ళారా, లేకపోతే ఇతరత్ర వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు నిన్న డుమ్మా కొట్టారా అనుకున్నారు. కానీ ఇవాళ 2వ రోజు కూడా చూస్తే దాదాపు 7-8 మందిని ఎమ్మెల్యేలను పిలిస్తే కేవలం 3 మాత్రమే, ఇప్పటి వరకు 3 మాత్రమే హాజరైన పరిస్థితి. మరి మిగిలిన వారు ఎందుకు రాలేదు? మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కీలకమైన ఎమ్మెల్యేలు రాకపోవడం అనేది రకరకాల ఊహాగానాలకు దారితీస్తుంది. వారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్లారా, లేకపోతే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదా, కేసీఆర్ను మీట్ కాలేదా అన్న విషయంలో రకరకాల చర్చలు కొనసాగుతున్న పరిస్థితి. 2 ఎమ్మెల్యేలు మాత్రం, ఒకరు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తాను పొన్నం ప్రభాకర్ మీద ప్రకటించిన యుద్ధం ఏదైతుందో దానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉన్నారు. అదే సమయంలో మరొక ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తన ఇంటి మీద ఈడీ దాడులు జరగడం, దాదాపు 300 కోట్లకు పైగా నోటీసులు బిల్లులు చెల్లించాలని చెప్పి నోటీసులు జారీ చేసిన విషయంలో ఆయన న్యాయ పోరాటం విషయంలో ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందుకే వెళ్ళారా, లేకపోతే ఈడీ నుంచి తప్పించుకోవాలంటే జాతీయ పార్టీలో చేరడం ద్వారా ఒక మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే బీజేపీలో చేరితే ఈడీ నుంచి ఒత్తిడి తగ్గుతుంది అని ఆలోచిస్తున్నారా? ఇవన్నీ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ 2 మినహాయిస్తే మిగిలిన వారికి సంబంధించి ఓవరాల్గా ఒకసారి నెంబర్ చెప్తాను. మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మిగిలారు. వారిలో 3 ఆ పార్టీకి సంబంధించిన 3 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును మినహాయిస్తే మిగిలిన 30 మందికి సంబంధించి నిన్న 7 వచ్చారు, ఇవాళ 3 వచ్చారు, అంటే 10 మంది. ఇంకా 20 మంది పరిస్థితి ఏమిటి అన్న దాని మీద రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వారు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా, లేకపోతే ఇతరత్ర వ్యక్తిగత కారణాల వల్ల ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళలేదా అన్న చర్చ జరుగుతుంది. మనందరికీ తెలుసు హైదరాబాద్ నుంచి కొడితే వితిన్ 1 అవర్ ఫామ్ హౌస్కు చేరుకోవచ్చు, కానీ ఎందుకు వెళ్ళట్లేదు అనేది విషయం చర్చ జరుగుతుంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ఏ ప్రాంతం నుంచి కూడా, ఆసిఫాబాద్ నుంచి చూసుకున్నా, అదే రకంగా ఇటు ఆలంపూర్ నుంచి చూసుకున్నా, జస్ట్ 3 అవర్స్కు
ఫామ్ హౌస్కు చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు వెళ్ళట్లేదు, కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసినా కూడా కొందరు టచ్లోకి రావట్లేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కోర్స్ ఇందులో నిజమెంత వాస్తవం ఎంత అబద్ధం ఎంత అనేది మనకు తెలియదు. కాకపోతే ఈ రకమైన కథనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు అనడానికి దీన్నే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిన్న పిలిచారు, ఇవాళ పిలిచారు. ఈ ఎమ్మెల్యేలతో భేటీలు కొనసాగించడం ద్వారా వారికి ఒక భరోసాను కల్పించి భవిష్యత్తు మనదే అన్నది, మన పార్టీదే అన్న భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వారికి ఒక భరోసా కల్పించడం ద్వారా వారిని పార్టీలో కొనసాగించడానికి ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.